కృప ఈజ్ సచ్ టైప్ ఆఫ్ అ గర్ల్ అనమాట. అంటే తను షీ కెన్ ప్లే ఆల్ బై హర్‌సెల్ఫ్. ఎవరన్నా ఉంటే ఇంకా చాలా జోష్‌గా ఆడుకుంటుంది వాళ్ళతో పాటు. లేకపోతే మాత్రం తనే షీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ బై హర్‌సెల్ఫ్. తనకు ఖచ్చితంగా ట్యాబ్ ఉండాలి దీనిలోనే అని కాదు. ఇంకా నేను వర్క్‌లో ఉండి, నీళ్ళు కూడా ఏదో వర్క్‌లో ఉంటేనే తను ట్యాబ్ ప్రిఫర్ చేస్తుంది. లేకపోతే ఏదో ఒకటి ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ రోజు నేను గ్రౌండ్ నట్స్ మొత్తం పీల్ ఆఫ్ చేశాను రోస్ట్ చేసి. సో, ఆ పీల్‌తో ఆడుకుందనమాట. ఫుల్ ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ పైనే ఆడుకుంది ఆ పీల్‌తో. ఏమంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసే పని దాని తర్వాత ఆల్‌మోస్ట్ నాకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. బట్ దట్స్ ఓకే. పిల్లలు ఇలానే నేర్చుకుంటారు. ఇల్లు డర్టీ అవుతుందని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం వద్దు అని చెప్తే వాళ్ళు ఆబ్వియస్‌లీ ట్యాబ్స్ ఇలాంటి వాటికే అడిక్ట్ అవుతారు కదా! సో, ఐ ఫీల్ దట్ ఎంత వీలైతే అంత నేను ఐ అలౌ హర్ మతలబ్ వదిలేస్తాననమాట. తను షీ కెన్ ప్లే థింగ్స్ బై హర్‌సెల్ఫ్ అని చెప్పేసి. కొంచెం డర్టీ అయినా తర్వాత నేను కొంచెం ఓపిక తెచ్చుకొని క్లీన్ జేస్తాను. సో, ఇక్కడ పౌడర్ రాస్తుంది. సో, ఏదో ఒకటి ఇలాంటి గేమ్స్ తను ఏదైనా చూస్తుంటుంది కదా! ట్యాబ్‌లో తను రీక్రియేట్ చేయడానికి ట్రై జేస్తుంది. అండ్ నేను కూడా వదిలేస్తాను. ఇలాగే పిల్లలు నేర్చుకుంటారు కదా! మనం కూడా చిన్నప్పుడు మట్టిలో ఐ మీన్ వి వర్ వెరీ ఎక్స్‌పోజ్డ్ టు థింగ్స్ అనమాట. అందుకని ఇమ్యూనిటీ కూడా మంచిగుండే. ఈ ఈ కాలం పిల్లలైతే ఆబ్వియస్‌లీ ట్యాబ్, మొబైల్ తప్ప ఇంకే ప్రపంచం లేకుండా బతుకుతున్నారు. సో, అట్‌లీస్ట్ మనం పేరెంట్స్‌గా ఇట్లాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళకొదిలేస్తే వాళ్ళు దే కొంచెం ట్యాబ్ నుంచి ఇది దొరికినట్టు అనిపిస్తుంది టైము. ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ ఆడుకోయింది. గ్రౌండ్ నట్ పీల్స్‌తో మొత్తం ఇల్లంతా పడేసుకుంటా ఏదో తను గేమ్ తను ఆడుకోయింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇలాంటివి మనం వి హావ్